త్వరలో జరగబోయే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయమని ఆ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కూటమి పార్టీ అనుకున్నంత బలంగా ఏమీ లేదని, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇద్దామనే ఆలోచన ఉన్నారని తెలిపారు. స్థానిక మున్సిపల్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీకేతో పాటు పీసీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహాబ్ బేగం, అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ తదితరులు మాట్లాడారు. టీకే మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన నూతన కమిటీని ప్రకటించడం జరిగిందన్నారు. ఈ కమిటీ సారథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఖచ్చితంగా విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్, నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అటు ప్రభుత్వం, ఇటు ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టమైన సంకేతాలు తమకు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందిన వారందరూ క్రియాశీలకంగా పనిచేసి దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిగా, రాష్ట్రానికి షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి అహర్నిశలు శ్రమించాలని కోరారు. సార్ ఎలా చూడండి, ఎలా చూడండి ఒకసారి. పెరిగి 30 పెరిగి చెప్పమంటారా? సతీష్ మురళి గారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం. అమర్ జహాబ్ బేగం మొహమ్మద్ ఈరోజు ఇక్కడికి రాజమండ్రి సిటీ అధ్యక్షులు శ్రీ బాలేపల్లి మురళి గారి అధ్యక్షతన, అలాగే రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిటీ కాంగ్రెస్ కార్యవర్గ నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి మోతా శారద గారు, జిల్లా ఎస్సీసెల్ చైర్మన్ పుల్లారావు గారు, అలాగే సింధియా కుమారి గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున, అలాగే ప్రెస్ వారికి, మీడియా మిత్రులకి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరికీ కూడా కార్యవర్గం నూతనంగా ఏర్పాటైనటువంటి కార్యవర్గానికి మా తరపున శుభాభినందనలు తెలుపుకుంటూ, మరి పెద్దలు చెప్పినట్టు త్వరలో జరగబోయే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలకి ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున సన్నద్ధంగా ఉండాలని కోరుతున్నాము. గోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ జిల్లాకి అధ్యక్షులైనటువంటి బాలేపల్లి మురళి గారి యొక్క అధ్యక్షతన పిసిసి వారు 6/8/26 అంటే 2 days బ్యాక్ అర్బన్ జిల్లా కమిటీ అనౌన్స్ చేయడం జరిగింది. పిసిసి వారు అనౌన్స్ చేసినటువంటి ఈ అర్బన్ జిల్లా కమిటీలో బాలేపల్లి మురళి గారు ప్రెసిడెంట్, తాడి సూరిబాబు గారు వైస్ ప్రెసిడెంట్,
దేవ సుధాకర్ గారు వైస్ ప్రెసిడెంట్, ఎస్కే అబ్దుల్ షరీఫ్ వైస్ ప్రెసిడెంట్, తాళ్ళూరి విజయ్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్, ఎర్ర రామకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్, తర్వాత బత్తిని చంద్రరావు గారు వైస్ ప్రెసిడెంట్, టి సంజారాణి గారు వైస్ ప్రెసిడెంట్, జాలా నటరాజు గారు వైస్ ప్రెసిడెంట్, డాక్టర్ కె రాజశేఖర్ గారు జనరల్ సెక్రటరీ, నలబాటి శ్యామ్ గారు జనరల్ సెక్రటరీ, మట్టా శివకుమార్ గారు జనరల్ సెక్రటరీ, అలాగే ఈస్తర్ రాణి గారు జనరల్ సెక్రటరీ, ఎండి ఆలీ గారు జనరల్ సెక్రటరీ, తాడేపల్లి ప్రశాంత్ బాబు జనరల్ సెక్రటరీ, పల్లి చక్రవర్తి జనరల్ సెక్రటరీ, బి పద్మావతి జనరల్ సెక్రటరీ, యాళ్ళ వీరభద్రరావు గారు జనరల్ సెక్రటరీ, షేక్ జయలలిత సెక్రటరీ గారు, ఎస్ విజయదుర్గారెడ్డి సెక్రటరీ, దెయ్యాల రాజు గారు సెక్రటరీ, కె నీలావతి సెక్రటరీ, పి నీలిమ సెక్రటరీ, జె రామలక్ష్మి సెక్రటరీ, వి నీలిమ సెక్రటరీ, వి సుధా ఎగ్జిక్యూటివ్ మెంబర్, జి మేరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, కె ఐశ్వర్య ఎగ్జిక్యూటివ్ మెంబర్, కె వెంకటేష్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, డి లూథియానా ఎగ్జిక్యూటివ్ మెంబర్. మనకి త్వరలోనే ఒక 2 monthsలో, అంటే నా ఉద్దేశం ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎందుకంటే ఇది స్వయానా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో 2-3 మీటింగుల్లో చెప్పాడు. అదే అక్టోబర్, నవంబర్ అది. అలాగే ఈ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఈ పంచాయతీరాజ్ మున్సిపల్ కార్పొరేషన్ దీనికి సంబంధించినటువంటి హైయర్ అథారిటీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ని వాళ్ళని అందరినీ పిలిచి మొన్న మీటింగ్ పెట్టి మరి ఎలక్షన్లకి తయారుగా ఉండండి, లిస్టులన్నీ రెడీ చేయండి, ఒక 2 monthsలో ఎలక్షన్లు జరుగుతాయని ఆయన కూడా చెప్పడం జరిగింది. 90% ఈ అక్టోబరు, మ్యాక్సిమం అక్టోబర్, నవంబర్ లోపలనే మరి ఎన్నికలు జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారు మరి 30 మందితోటి రాజమండ్రి నగర నూతన కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇందులో స్థానం కల్పించడం జరిగింది. ఇంతేకాకుండా రాజమండ్రి సిటీకి సంబంధించి వివిధ విభాగాలకు కూడా ఆల్రెడీ కొంతమందిని వేసాం. ఇంకా కొత్త వాళ్ళని కూడా వివిధ విభాగాలు, అన్ని ఎస్సీసీఎల్లో, బీసీసీఎల్లో, మహిళ, ఇలా అందరికీ కూడా 14 సెల్స్కి క్యాండిడేట్స్ని కూడా రెడీ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళకు కూడా ఆర్డర్స్ వస్తాయి. వాళ్ళందరినీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మా లక్ష్యం ఏంటంటే రాజమండ్రిలో ఈ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలనేదే ఒక లక్ష్యంతో మేమందరం కూడా ఇక్కడ పనిచేయటం జరుగుతుంది. మీ అందరికీ కూడా అంటే ఇప్పుడు చాలామందికి ఐడియా లేదు. మన రామనారాయణ గారికి, సుబ్బారావు, మురళి, ఎల్క కొంతమందికి ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 89లో తెలుగుదేశం మంచి పవర్ఫుల్గా ఉండేది. అప్పట్లో తెలుగుదేశం చంద్రబాబు, ఎన్టీ రామారావుకి మెమరాండం ఇద్దామని ఈశ్వరరెడ్డి గారు మేమంతా పుష్కరాల రేవు దగ్గరికి వెళ్తే అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు, అక్కడ దొరికిన కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టి తరిమేశారు. అంత పారిపోయే పరిస్థితి వచ్చింది. ఆ టైంలో రాజమండ్రి మున్సిపల్ ఎలక్షన్ జరిగితే 42 వార్డులకి మరి ఈశ్వరరెడ్డి గారిని మున్సిపల్ చైర్మన్గా పెట్టి 32 వార్డులు ఆవేళ కాంగ్రెస్ గెలిచింది. అందరూ ఆశ్చర్యపోయారు స్టేట్ అంతా. అప్పుడు ఈశ్వరరెడ్డి కాంగ్రెస్ ఈశ్వరరెడ్డి అనుకునే పరిస్థితి వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా మరి కూటమి ఎంతో బలంగా ఉందని చెప్పి అనుకుంటున్నారు. కూటమి ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో కాంగ్రెస్కి ఒక అవకాశం ఇద్దామని ఒక విధమైన ఆలోచన వచ్చింది. ఏదో కాంగ్రెసు తెలంగాణ, ఆంధ్ర ఎడగొట్టింది అని ఏదో ఎప్పుడో అది 12 సంవత్సరాల క్రితం కూడా అది అందరూ మర్చిపోయారు. దాని గురించి ఆలోచించలేదు. ఇడిపోవడం వల్ల ఈవేళ మనకి వైజాగ్ కానీ, అమరావతి కానీ అవన్నీ కూడా జరుగుతున్నాయి, పోలవరం కానీ అని ఒక ఆలోచనకు వచ్చి ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలని చెప్పి మరి ప్రజల మనసుల్లో ఉంది. కాబట్టి డెఫినెట్గా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం ఈ రాజమండ్రి కార్పొరేషన్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎవరికైతే మరి ఇంకా పదవులు మేము యాక్టివ్గా ఉంటాం, కష్టపడి పనిచేస్తాం అనుకుంటారో వాళ్ళకి పదవులు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎవరు కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. మేడంతో మాట్లాడి
వాళ్ళందరికీ కూడా పదవులకి కూడా అవకాశం కల్పిస్తాం. కాబట్టి అందరూ కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని మన మెయిన్ లక్ష్యం ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. అది డెఫినెట్, ఇంకా సమస్య ఏం లేదు, ఇంకా గ్యారంటీగా అవుతాడు. అలాగే శర్మిల మేడంని కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలంటే మనం డే అండ్ నైట్ కష్టపడాలి. అలా కష్టపడి ఆవిడని కూడా చేయవలసిన అవసరం ఉంది. ఏదైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటం మన లక్ష్యం. కాబట్టి ఇప్పుడు అయితే మరి మేడం అప్రూవల్ చేసిన ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ ప్రకారం కొంతమందికి మన జిల్లా రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షులైనటువంటి బాలేపల్లి మురళి గారు ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటనేది మా పార్లమెంటు కోఆర్డినేటర్ గారు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు మీ అందరికీ వివరించడం జరిగింది. ముందుగా రాజమండ్రి సిటీ అర్బన్ డీసీసీని నేను పంపించినటువంటి నేమ్స్తో వారికి ఏ రకమైన వారి స్థాయిని బట్టి వారు ఏ రకమైనటువంటి పదవులకు అనుకూలంగా ఉంటారో అనేది గుర్తించి ఈ మేడం గారు ఈ లిస్టుని అప్రూవల్ చేసి పంపించడం జరిగింది. ముందుగా పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారికి మా రాజమండ్రి అర్బన్ డీసీసీ సిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ మూలాలు బలంగా ఉన్నటువంటి ఈ రాజమండ్రిలో ఎప్పుడు కూడా కాంగ్రెస్కు వెన్నుదన్నుగా ఉండి కార్యక్రమాలు చేయటం విషయంలో కానీ, ఉద్యమాల విషయంలో కానీ, అవేర్నెస్ విషయంలో కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది. ఇవాళ అనేక మంది పార్టీలో వారి యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. కొంతమందిని గుర్తించి ఇవాళ వారికి పదవులు ఇవ్వటం జరిగింది. అలాగే ఇంకా అనేక మంది నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వారికి వివిధ విభాగాల్లో వారిని ఇన్షర్ట్ చేసి వారికి పదవులు ఇవ్వటం జరుగుతుంది. ఎందుకొరకంటే కాంగ్రెస్ పార్టీ అనంతమైనది, ఇక్కడ పదవులకి లోటు ఉండదు. అంటే ఇది సుదీర్ఘంగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీలో అన్ని విభాగాలు క్షేత్రస్థాయిలో వేలునుకొని ఉన్నాయి. మిగతా ఈ రీసెంట్గా ఈ మధ్య వచ్చే పార్టీలు ఉన్నాయంటే వాటికి సరైన కార్యవర్గము ఉండదు. కానీ మా పార్టీకి ఆ ఇబ్బంది అయితే లేదు. అనేక విభాగాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఆ విభాగాలుగా క్షేత్రస్థాయి నుంచి కూడా వేళ్ళూనుకుని ఉన్నందువల్ల మాకు ఎవరైతే మేము పనిచేసి చేస్తామో, పార్టీకి కమిట్మెంట్గా ఉంటామో, పార్టీ అంటే మాకు ఇష్టం అన్న వారికి పదవులు ఇవ్వటంలో ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీరు ఎవరైతే ఇంకా పదవి చేయాలని ఆశిస్తున్నారో నన్ను కన్సల్ట్ చేయండి. మీకు తగ్గినటువంటి, మీకు అనుకూలమైనటువంటి విధంగా నేను వివిధ విభాగాల్లో వారిని సెట్ చేయటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ లిస్టులో ఉన్నటువంటి పదవులు వచ్చినటువంటి వ్యక్తులకు స్టేజ్ మీద ఉన్నటువంటి మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అమర్జహా బేగం గారు, అలాగే టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే కొంతమంది సింధియా రాణి గారు, శారద గారు, ఇలా కొంతమంది ఉన్నారు. వారి చేతుల మీదుగా వీరికి ఇప్పుడు నియామక పత్రాలు ఇవ్వటం జరుగుతుంది. అయితే వీరందరికీ నేను చెప్పేది ఏంటంటే, అంటే ప్రెస్ మరలా ఉండదు కాబట్టి చెప్తున్నాను, మీరు పదవులు తీసుకుని రెడ్డి గారు చెప్పినట్టుగా రేపు రాబో కార్పొరేషన్ ఎలక్షన్కి సన్నద్ధమై రాత్రి బావళ్ళు మన బాధ్యతగా భావించి పనిచేయండి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి మీ ఇద్దరం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. అలాగే మేడం కూడా మాకు బాగా సహకరిస్తారు. అంచేత మనం రాబో రోజుల్లో ఈ రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ కంచుకోట అనే పేరుని మరలా మనం నిలబెట్టాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, దయచేసి